తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాను గట్టిగా హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోన్న వారిని వదిలేదే లేదని మండిపడుతున్నారు. దీంతో పొలిటికల్ వార్ కాస్త సామాజిక మాధ్యమ యుద్ధంగా మారిపోయింది. దీనికి కారణమేంటి? బీఆర్ఎస్ సోషల్ మీడియా క్రియాశీలకంగా ఉన్నట్టు కాంగ్రెస్ డిజిటల్ వింగ్ యాక్టివ్గా లేదా? హస్తం పార్టీ సామాజిక మాధ్యమ విభాగాన్ని ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారా? వాట్స్ ది స్టోరీ? రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. ఇదో శక్తివంతమైన ప్రచార సాధనంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలైనా అభివృద్ధి పనులైనా నిమిషాల్లో ప్రజల్లోకి వెడుతున్నాయి. కొన్నిసార్లు అబద్ధపు ప్రచారం జరుగుతోంది. ఇది సమస్యలకు దారితీస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా దూకుడుగా వెళుతోందన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం. ఏ సభ జరిగినా చివర్లో సోషల్ మీడియా పోస్టులపై సీఎం వార్నింగ్ ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. ఎవరిని వదిలేది లేదు. తోలు తీస్తామంటూ సీఎం చేస్తున్న హెచ్చరికలు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ను వెనక్కి తగ్గేలా లేవన్నది రాజకీయ వర్గాల మాట. పైగా ఇలాంటి వార్నింగ్లు వస్తున్న కొద్దీ మరింత దూకుడుగా వెళ్లాలన్న పట్టుదల బీఆర్ఎస్ సామాజిక మాధ్యమ వర్గాల్లో పెరుగుతోందని వినిపిస్తోంది. కొంతకాలంగా బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ అంటే అకౌంట్ హోల్డర్లు ప్రభుత్వంపై విమర్శలు, కౌంటర్లు, వీడియోలతో యాక్టివ్గా ఉండటం కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారిందన్నది పార్టీ నేతల అభిప్రాయం. ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే కేవలం పార్టీ అధికారిక టీం మాత్రమే కాదు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను అభిమానించే కార్యకర్తలు, సానుభూతి పరులు, వివిధ వ్యక్తిగత హ్యాండిల్స్ కీలకంగా పనిచేస్తున్నాయి. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకునే వర్గం ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోందన్నది బీఆర్ఎస్ వర్గాల భావన. ఒక పోస్టు నుంచి మరో పోస్టు, ఒక వీడియో నుంచి మరో వీడియో, ఇలా నిమిషాల్లో కంటెంట్ విస్తరించే నెట్వర్క్ గులాబీ దళానికి బలంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కారు పార్టీ సోషల్ మీడియా సోల్జర్స్ క్రియాశీలకంగా ఉంటే హస్తం పార్టీ సైన్యం కాస్త డల్ గా ఉందనే మాట వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ కు మాత్రం ఇది సమస్యగా మారింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం చేయడం కంటే బీఆర్ఎస్ నుంచి వచ్చే ఆరోపణలకు వెంటనే కౌంటర్ ఇవ్వటం కీలకం. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం అంత వేగంగా పనిచేయటం లేదన్న అసంతృప్తి పార్టీలోనే ఉంది. బీఆర్ఎస్ ఒక అంశాన్ని వైరల్ చేసేలోపే దానికి సమాధానం ఇవ్వాల్సిన కాంగ్రెస్ నష్టం జరిగిపోయిన తర్వాత స్పందిస్తోందన్న అభిప్రాయం ఉంది. దీంతోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారానికి పార్టీ సోషల్ మీడియా కౌంటర్ ఇవ్వలేకపోతే నేరుగా అధికార యంత్రాంగమే రంగంలోకి దిగాల్సి వస్తోంది. అందుకే సీఎం బహిరంగ సభల నుంచే బీఆర్ఎస్ సోషల్ మీడియాపై హెచ్చరిస్తున్నారన్నది కాంగ్రెస్ వర్గాల మాట. మరోవైపు సైబర్ క్రైమ్ విభాగం సోషల్ మీడియా పోస్టులపై మరింత ఫోకస్ పెంచిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాధితులకు పార్టీ నుంచి న్యాయ సహాయం అందుతోంది. దీంతో వారు వెనక్కి తగ్గటం లేదు. ఇక మళ్లీ చర్యలు మొదలైతే ఈసారి ఎవరెవరి అకౌంట్లపై ఫోకస్ పెడతారనే అంశం ఆసక్తికరంగా మారింది. కానీ ఇలా చేస్తే ప్రభుత్వానికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తప్పుడు ప్రచారం, మార్ఫింగ్, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం ఒక ఎత్తైతే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి పోస్టుపై కేసులు పెడితే మాత్రం అది బీఆర్ఎస్ కు కొత్త రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంది. సోషల్ మీడియా గొంతు నొక్కుతున్నారు అనే అంశాన్ని బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏ కంటెంట్ పై కేసులు పెడుతుంది అనేది కీలకంగా మారింది. ప్రభుత్వం వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు సోషల్ మీడియాను కేవలం రాజకీయ విమర్శల వేదికగా చూడటం లేదని వినిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే కీలకమైన రాజకీయ సాధనంగా చూస్తోందన్న చర్చ ఉంది. సర్కారు వ్యతిరేక పోస్టు వైరల్ అయిన తర్వాత వివరణ ఇవ్వటం కంటే అదే సమయంలో నిజానిజాలు ప్రజలకు చెప్పేలా కాంగ్రెస్ డిజిటల్ టీంను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడి కౌంటర్ ఇవ్వటంలో కాంగ్రెస్ వైఫల్యం, సీఎం స్వయంగా హెచ్చరించడం,
సైబర్ క్రైమ్ పై ఫోకస్ ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో సంఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వం చర్యలకు దిగుతుందా? బీఆర్ఎస్ మరింత దూకుడుగా వెళుతుందా? లేక కాంగ్రెస్ తన డిజిటల్ టీంను ప్రక్షాళన చేసి సోషల్ మీడియా వార్కు సిద్ధమవుతుందా అనే చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అసలు విషయాన్ని ఎవరు సెట్ చేస్తారన్నదే కీలకంగా మారబోతోంది. సోషల్ మీడియా విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సాగుతున్న యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.